ఆషాఢం వచ్చిందంటే ఆడపిల్లలకి చాలా సంతోషం కలిగించే రోజులవి. ఎందుకంటే ఆషాఢంలోనే కొత్త పెళ్లి అయిన వాళ్ళందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఆడపిల్లలు. తర్వాత ఆషాఢంలోనే ఎక్కువ మంది గోరింటాకు పెట్టుకుంటారు చేతులకి నిండుగా. మళ్ళీ ఆషాఢంలో ఈ కొద్ది రోజులుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి వారాహి అమ్మవారి పూజలు కూడా చేసుకుంటున్నారు. అలాగే నేను చేసుకుంటున్నాను. ఆషాఢం నుంచి ఇక్కడి నుంచి అన్ని అమ్మవారు సంబంధించిన పూజలే వస్తాయి. దేవీ నవరాత్రులని. ముందుగా ఈ జూలై నెల 15వ తారీఖున వారాహి అమ్మవారి పూజ స్టార్ట్ అవుతుంది కదా! నేను ఎలా చేసుకున్నానో, ముందుగా అమ్మవారి పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ ఎలా ఏర్పరచుకున్నానో, అవి ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందు రోజే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వారాహి అమ్మవారి పూజ చేసుకోవడానికి ఒక బుక్ ఉంటుంది కదా! ఆ బుక్కు, పూజా విధానం బుక్ ఒకటి, పువ్వులు, 9 రోజులు చేసుకోవడానికి 9 రకాల కుంకాలు, ఎర్రటి ఒత్తులు, ఎర్రటి వస్త్రం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కలశం ఉన్నవాళ్ళు, కలశం పెట్టి చేయాలి అనుకునే వాళ్ళు ఎర్ర జాకెట్ ముక్క, నెక్స్ట్ పువ్వులు, పళ్ళు, హారతులు, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అన్నీ, జవ్వాది, అక్షింతలు కూడా ఎర్రటి అక్షింతలు ఉండాలని ఆ 9 రోజులకు సరిపోడా బియ్యంలో ఎర్రటి కుంకుమ, నెయ్యి, జవ్వాది, మళ్ళీ నెక్స్ట్ పచ్చకర్పూరం కలిపి మిక్స్ చేసి ఒక డబ్బాలో ఎత్తుకొని ఉంచుకున్నాను. ముందుగా కలశంని ఏర్పరచుకోవడానికి 2 కొబ్బరికాయలు కావాలి. ఒకటి అమ్మవారికి కొట్టడానికి ఒకటి, ఒకటి కలశంని ఏర్పరచుకోవడానికి ఒకటి. నెక్స్ట్ పెడ అరటిపళ్ళు, మామిడి కొమ్మలు అన్నీ కలిపి మనం ఒక దగ్గర ఏర్పరచుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నట్టయితే మార్నింగ్ తొందరగా లేచి అంటే ఇది సూర్యోదయానికి ముందే చేయాలి కాబట్టి ఈ పూజ. లేదంటే నైట్ టైంలోనైనా 7 దాటిన తర్వాత అంటే నైట్ 7 దాటిన తర్వాతే ఈ పూజ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఈ 4, 5 ఇయర్స్ నుంచే వారాహి అమ్మవారి గురించి అందరికీ వెలుగులోకి రావడానికి గూడా కారణం నాకు తెలిసినంత వరకైతే పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను. ఆయన ఆ మాల ఏయడమే పబ్లిష్ చాలా ఎక్కువయింది. అంతకుముందు అందరికీ అంత తెలీదు. కానీ నాకైతే ఆయన ద్వారా నాకు దీని గురించి తెలిసింది. ఇంట్రెస్ట్ అనిపించింది. ఎంత పవర్‌ఫుల్ అయితే కదా! అమ్మవారి మాల పవన్ కళ్యాణ్ గారు ఏశారు. ఎంత మహిమ ఉందో అని చెప్పేసి, మనం ఒకసారి చేస్తే ఎలా ఉంటదని అనుకునే లోపే పాజిటివ్ వైబ్ అనుకోకుండా అన్ని సామాన్లు చక అన్నీ కుదిరిపోయేవి. అమ్మవారికి ఎర్రటి పూలన్నా, ఎర్రటి వస్తువులన్నా, ఎర్రటి ఒత్తులతోటి అన్నీ మనం ఎరుపు రంగు వస్త్రాలతోనే మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. గాజులు గూడా అన్నీ నేను ఎరుపు రంగువే 9 రోజులకు సరిపోయిన సామాన్లన్నీ తెచ్చుకున్నాను. పువ్వులు తప్ప. ఆ రోజుకే తెచ్చుకున్నాను. కలశానికి, మనం ఆచమనం చేయడానికి, మళ్ళీ మనం దూదితో చేస్తాం కదా మాలలు, అవి కూడా నేనే తయారు చేసుకొని, అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకొని, ఉదయం 2:30కి లేచాను. ముందు రోజే అన్నీ నీట్ చేసుకున్నాను కాబట్టి, లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు తుడుచుకొని, స్నానం చేసి, ముందుగా అమ్మవారి కోసము పంచామృతము, పానకము, నెక్స్ట్ పరమాన్నము నైవేద్యంగా ప్రిపేర్ చేసుకున్నాను. ముందు ఇక్కడంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఆవిడకి ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్నా, లేకపోయినా ప్రతిరోజు కొద్దిగా ఒక గ్లాస్‌తో పానకం పెట్టినా ఆవిడకి చాలా ప్రీతికరమని పంతులు గారు చెప్పారు. ఎక్కువ హడావిడి పడిపోకమ్మా, పిల్లలున్నారు కదా! వాళ్ళు మీకు అవుతదో అవ్వదో, కానీ నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు కాబట్టి ఇలా చేసుకో అని సింపుల్‌గా నాకు చెప్పారు. మాకు దుర్గాదేవి టెంపుల్ దగ్గరే ఉంటది. ఆయన సజెస్ట్ తోటి నేను ఏ పూజలైనా చేస్తాను. ఆయనకడిగి ఎలా చేస్తే బావుంటది అని చెప్పేసి అతన్నడిగి చేయడం జరుగుతది ప్రతి పూజ కూడా. నేను ఫోన్‌లోన, టీవీలో చూసి మాత్రం చేయను. చూస్తాను. చి ఇలా చేసుకుంటున్నారు వాళ్ళు. మనం ఎలా చేస్తే ఎలా ఉంటది అని చెప్తే, అతను చెప్పిన పద్ధతినే నేను ఫాలో అవుతాను. అదే మీకు చెప్తున్నానండి. పూజలన్నీ ప్రిపేర్ చేసేసుకొని, మామూలు రెగ్యులర్‌గా దీపం అన్ని దేవుళ్ళకి పెట్టేసుకున్నాను. తులసమ్మ దగ్గర గూడా దీపారాధన చేసేసుకొని, అప్పుడు వారాహి అమ్మవారి కోసము ప్రతిష్ఠాపించడానికి కొద్దిగా బియ్యం ఏసుకున్నాను. మొత్తం అన్నీ అలంకరణ చేసుకున్నాను. ఇవన్నీ షూట్ చేయడానికి ఆ టైంలో నేను మరి కాన్సంట్రేషన్ పెట్టలేదు. పూజ అంతా అయిన తర్వాతే వీడియో తీశానండి. అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అలంకరణ చేసుకొని పూజలు చేసుకుంటారు కదా! నేను ఈ పద్ధతిలో అలంకరణ చేసుకున్నాను. అఖండ దీపాలు గూడా 9 రోజులు కూడా కొండెక్కకుండా చూసుకోవాలని అఖండ దీపాలు గూడా వెలిగించుకున్నాను. ప్రతీది కూడా నేను పంతులు గారి గైడెన్స్ మీద ఈ పూజ చేసుకుంటున్నాను. 9 రోజులు 9 రకాల దీపాలు వెలిగించుకోమ్మా మంచిగా ఉంటది అని చెప్పి 9 రకాల దీపాల గురించి కూడా చెప్పారు. మళ్ళీ పూజంతా అయిన తర్వాత ఉదయం చేసుకొని, సాయంత్రం గూడా చేసుకొని ఒక ముత్తైదుకు పిలిచి తాంబూలం గూడా ఇచ్చేదానండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్